నమస్తే. ఈరోజు శనగపప్పు వడలు చేస్తున్నాను. చూడండి, పులిహోర, నిమ్మకాయ పులిహోర అండి. ఇది పులిహోరకు కాంబినేషన్గా మేము రేర్గా చేసుకుంటాం. ఇది ఎప్పుడు చేసుకోము. చూడండి, దీంట్లో శనగపప్పు వడలు అనమాట. హాఫ్ అన్ అవర్ నానబెట్టి శనగపప్పుని మిక్సీలో కచ్చపచ్చగా ఒక అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఉప్పు వేసి మొత్తం బాగా కలుపుకొని ఇలా ఆయిల్ పెట్టాను. ఆయిల్లో వేసుకోవాలన్నమాట. దీని కాంబినేషన్కు, పులిహోర కాంబినేషన్కు ఈ శనగపప్పు వడలు బాగుంటాయండి. ఇలా వేయించుకోవాలండి. అన్నీ ఇలా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుందండి. మెత్తగా చేసుకుంటే బాగోవు వడలు. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్ చాలు. చూడండి, అయిపోయిందండి. తీసేస్తున్నాను. ఇలా గోల్డెన్ కలర్లో వస్తే చాలండి. నూనె ఎక్కువ పీల్చుకోదండి ఇది. చూడండి, వేడి వేడి శనగపప్పు వడలు రెడీ. దీని కాంబినేషను పులిహోర అండి. పులిహోరతో చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.